అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం చ అష్టసిద్ధయ. 8 సిద్ధులున్నాయి ఆమె దగ్గర. ఏమేమిటి? అణిమా, ఉన్నట్టుండి సన్నగా అయిపోవడం. సన్నబడాలని నెలలు ఉపవాసాలు. ఇక్కడ డబ్బులు కట్టి అక్కడ డబ్బులు కట్టి, డబ్బులు కట్టినందుకే సగం సన్నగా అయిపోతారు. అణిమా పెద్ద ప్రశ్న. బరువు తగ్గాలండి, నేను 3 కేజీలు తగ్గానంటే 5 కేజీలు తగ్గానండి. 120 కేజీల మనిషి ఎలా రావాలి పాపం? ఎన్నో యాతనలు, కిందబడి మీదబడి. అణిమాం, ఇదొక విద్య ఉన్నది. ఎంత సన్నగా, అసలు ఈ సన్నము కాదు, సన్నం అంటే ఊరికే ఇలా అయిపోతారు, ఇంత సన్నగా. అణిమా గరిమా, చాలా బరువు అయిపోవడం ఉన్నట్టుండి. ఎవడో పాదాలు గదిలిస్తాడు. భీముడు వచ్చాడు, ఆ వృద్ధ మారుతి పడుకున్నాడు. పరీక్షించాడు, వీడి రేపు మహాభారత యుద్ధంలో యుద్ధం చేయవలసిన వాడు భీముడు, వీడి బలం ఎంతుంది. ఆయన పూర్వయుగాల వాడు, చిరంజీవి మహానుభావుడు హనుమంతుడు పడుకొని ఉన్నాడు. ఆ తోక అట్లా పెట్టాడు. తోక ఏదైనా వస్తువు దాటిపోరాదు, గౌరవం కాదు, అలా తిప్పుకొని వెళ్ళాలి. అందువల్ల ఏమి కోతి తోక అడ్డం పెట్టావు, అగౌరవం కాదా, తీ తోక అన్నాడు. 1000 ఏనుగుల బలం, 10,000 ఏనుగుల బలం గలవాడు కదా మరి భీముడు. గర్వంతో తీ తోక అన్నాడు. నాయన వృద్ధుడను, నీవే తోకను పక్కకు జరిపి వెళ్ళు అన్నాడు. అదో పని నాకు అని ఇలా అన్నాడు. తోకొస్తే కదా ఇలా అన్నాడు, మళ్ళీ ఇలా అన్నాడు, ఇలా అన్నాడు. మొత్తం చెమటలు పడుతున్నాయి, తోకరాలే. ఎవరో మామూలు సామాన్యుడు కాదు ఈయన అని, స్వామి ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం మారుతిం నమత రాక్షసాంతకం. ఆయన శరీరం పెరిగి చూపించాడు. ఒరే, నీవు వాయుస్తుడవు, నేను వాయుస్తుడనేరా, నీకు పూర్వజుడను నేను. పో, నీకు బలమును విజయమును ప్రసాదిస్తున్నాను, మహాభారత యుద్ధంలో విజయం సాధిస్తావు పో అన్నాడు. ఆశీర్వదించాడు. మహిమా గరిమా బరువైపోయాడు. అష్టసిద్ధులున్నాయి కదా, అష్టసిద్ధి నవనిధికే దాత అని పూజిస్తున్నాము కదా హనుమంతుణ్ణి. అష్టసిద్ధులను నవనిధులను ఇచ్చేటువంటి వాడు ఆయన. కాబట్టి అమ్మవారి యొక్క రూపం ఆయనలో ఉన్నది, అమ్మవారి శక్తి. అందరూ అమ్మవారి ఉపాసకులే ప్రపంచంలో, అందరూ కూడా సర్వదేవతలు. శ్రీరామో లలితాంబిక, శ్రీరాముణ్ణే లలితాదేవి అన్నారు. కాబట్టి మహిమ బరువైపోవడం, గరిమ అణిమ గరిమ లఘిమ చాలా తేలికైపోవడం. శంకరాచార్యుల వారు అందరికీ పాఠం చెప్తున్నాడు. వాడు గంగానది అవతల ఒక శిష్యుడు ఉన్నాడు. తక్కిన శిష్యులు ఈయన గురువుగారు ఆ వాడు కూడా రాని అని చూస్తున్నాడు. వీళ్ళకి విసుగొస్తుంది ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్లకు. వాడికి పెద్ద తెలిసొచ్చేదేముంది, పాఠం చెప్పినా ఒకటే చెప్పకున్నా ఒకటే, మేమంటే అని కూర్చున్నారు తక్కిన వాళ్ళు. ఆచార్యుల వారు గ్రహించారు, ఓహో వీళ్ళకి గర్వం వచ్చిందా అని అనుకున్నారు. ఆయన ఏమి చూస్తాడా, భావం ప్రకటిస్తారా? శంకరుల వారు సాక్షాత్తు శంకరుడు ఆయన. ఇలా చూశాడు. శిష్యా రా అన్నాడు. వాడికి మహాగురుభక్తి. గంగకు అవతల మహాప్రవాహము గంగానది, అక్కడి నుంచి రావాలి. గురువుగారు పిలిచి, వాడు చేస్తున్న పనేమిటి, గురువుగారి బట్టలు ఉతుకుతున్నాడు అవతల. పరమభక్తుడు, పరమశిష్యుడు వాడు. ఆ బట్టలు ఉతుకుతున్న పని వదిలేసి గురువుగారు పిలిచారని వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేల మీద పరిగెత్తినట్లుగా పరిగెత్తాడు గంగానది మీద. ఉత్తుంగమైన అలలతో అలా ప్రవహిస్తూ ఉన్న గంగానది వాడికి నేలలాగా అయిపోయింది. మహిమా ఏమిటి? పాదములకు ఎక్కడికక్కడ ఒక పద్మము ఉద్భవించింది ఆయన పరిగెడుతూ ఉంటే. పద్మము ఇలా పాదాల కింద, ఆయనకు తెలియదు ఇది ప్రవాహమని, కాళ్లకు పద్మాలు వస్తున్నాయని. ఎలా నడుస్తున్నాడో గురువుగారు పిలిచారు, పరిగెత్తు, ఆయన ఆజ్ఞ. శంకరుల వారు పిలిచారు, అందుకని నీళ్ళ మీద నడుస్తున్నాడు. గురుభక్తి అసాధారణమైనటువంటి భక్తి. అలా నడుస్తుంటే పాదాలు ఉద్భవిస్తున్నాయి. పద్మపాదాచార్య, మహానుభావుడు పద్మపాదాచార్యుడయ్యాడు. ప్రతి పాదమునందు పద్మము ఉద్భవించి అతనికి ఆధారమైనది. అది గురుమహిమ. శంకరాచార్యులంటే ఏమి మామూల మహిమా అణిమా గరిమా చైవ లఘిమా మహిమా తథా ప్రాప్తి. ఏది తలుచుకుంటే అది రావడం. ప్రాకామ్యం, ఏ కోరిక కలిగితే ఆ కోరిక తీరడం. ఈశత్వం, అన్నిటి మీద ఆధిపత్యము. వశిత్వంచ, అన్నీ వచ్చాయి కదా అని ఇష్టం వచ్చినట్టు కాకుండా వశీ, ఇంద్రియ నిగ్రహం ఉండటం. మళ్ళీ ఇవి అష్టసిద్ధులు. అటువంటి అష్టసిద్ధి అణిమాదిభి
హి ఆవృతాం అణిమాదిభిః ఆవృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. అమ్మా, నేనే నీవు అని తాదాత్మ్యముగా ఏకాత్మతతో నిన్ను కొలుస్తున్నాను తల్లి. ఓం ఋషుడువాచ చండే చ నిహతే దైత్యే ముండే చ వినిపాతితే. చండు ముండు చంపబడ్డారిద్దరూ కూడా. బహుళేషు చ సైన్యేషు క్షయితేషు అసురేశ్వర. మొత్తం సైన్యమంతా వినాశమైపోయినది. తతః కోపపరాధీన చేతా అంటే పోయినవాడి లక్షణం మళ్ళీ వీడికొచ్చింది. కోపపరాధీన, వాడు కోపం ఇప్పటికే పోయాడు ఒకడు చండు, అని మళ్ళీ శుంభుడికి కోపం వస్తున్నది. నేనే అనుకుంటున్నాడు కదా వాడు శుంభ. తతః కోపపరాధీన చేతా ప్రస్ఫురిత అధర. వాడిలా పెదవులు అదిరిపోతున్నాయి కోపముతో. శుంభ ప్రతాపవాన్ అద్య సర్వబలై దైత్యా షడసీతి రుదాయుధా. షడసీతి, అసీతి అంటే 80, 86 బృందములు దైత్యులు కదిలారు. కంబూనాం చతురసీతి. కంబువులు అంటే ఒక విభాగము, దాంట్లో ఆ సైన్యములో విభాగాలు. అట్లా కంబువులు ఎంతమంది అంటే వాళ్ళు చతురసీతి, 84 బృందాలు. 86 బృందాలు దైత్యులు. కంబువులు అనే పేరు గల వాళ్ళు 84 బృందాలు. కోటి వీర్యాణి 50 అసురాణం కులాని వై. అసురులు అనేవాళ్ల యొక్క బృందములు ఒక 50 కోట్ల కులములు. కులం అంటే బృందము. అట్లా ధౌమ్రాణం 100 కులాని ధౌమ్రాణం. ధౌమ్రులు అనే బృందములు. ఈ రాక్షసుల్లో ఇదొక తెగ. ఆ ధౌమ్రులేమో ఒక 100 కులాలు, 100 బృందాలు. నిర్గచ్చంతు మమ ఆజ్ఞయా, నా ఆజ్ఞతో మీరందరూ బయలుదేరండి. కాలకాహ, వాళ్ళలో కాలకులు. దౌహృదులు, దురుహృదం అంటే వాడికి మనస్సు ఎప్పుడూ మంచిగా ఉండదు, ఎప్పుడు దుర్మార్గంగా ఆలోచిస్తుంటారు. వాళ్ళ పెద్ద బృందం దౌర్హృదాహ. వాళ్ళకు పేరు పెట్టాడు ఆయన మహానుభావుడు ఋషి. మౌర్యాహ కాలకేయాస్తథాసురాహ యుద్ధా సజ్జాహ నిర్యాంతు. కాలకులు, దౌర్హృదులు, మౌర్యులు, కాలకేయులు వీళ్ళందరూ బయలుదేరండి. ఇన్ని బృందాలుగా బయలుదేరుతూ ఉన్నారు అందరూ కూడా. ఇత్యాజ్ఞాప్య అసురపతి శుంభ భైరవశాసన. వాడి శాసనం అంటే తిరుగులేదు. అటువంటి వాడు నిర్జగామ మహాసైన్య సహస్రై బహుభిర్వృత. ఆయాంతం చండికా దృష్ట్వా. అమ్మవారు చూసిందంత దూరం నుంచి, ఓహో రండి రండి రండి, వస్తున్నారా రండి అన్నది. జ్యాస్వనై పూరయామాస. విశేషం ఏమిటంటే అమ్మవారు ఘంటాస్వనేన నఃపాహి. అమ్మవారు ఒక్కసారి ఇలా గంట కదిలించింది అంటే జగద్రక్ష. ఘంట ఎందుకు గంట వాయిస్తారు? పూజకు ముందు ఎందుకు వాయిస్తారు గంట? అందుకే చెప్తారనే చూస్తున్నా నేను. కాబట్టి రాక్షసులు భయపడి పోవడానికి, దేవతలు రావడానికి దేవతాహ్వానలాంఛనం కురు ఘంటా. కాబట్టి ఘంటానాదం ఎందుకు అంటే అంతవరకు ఉన్న రాక్షసులు మామూలుగా పరిశీలించండి. పూజకు కూర్చుందామంటే ఏమో పొద్దు నుంచి ఒకటే నిద్రగా ఉందంటే ఎక్కడ లేని నిద్ర అప్పుడే వస్తుంది పూజ అంటే. వాడు ఒక రాక్షసుడు. అమ్మవారి కరుణ లేకపోతే అకాలములో నిద్ర వస్తుంది. ఆమె నిద్రాదేవి దయ చూపితే ఎప్పుడు రావాలో అప్పుడు పడుకుంటే నిద్రే పట్టదండి. తెల్లవార్లు మేలుకున్న రాత్రి అంటే ఊరికే దిగుళ్ళు పెట్టుకోకు వదిన, అన్నీ జరుగుతాయిలే అంటే దిలేం కాదు. కానీ ఎందుకో రాలేదు నిద్ర. వదిన మరదలు ఏం చేస్తుంది, వదిన ఏం చేస్తుంది, రాలేదు అంతే. నిద్రాదేవి కరుణ లేదు. అందువల్ల ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం. రాక్షసాం అంటుంటారు, అనకూడదు. రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఘంటాస్వనేన నఃపాహి చాపజ్యాని స్వనేన చ. ఒక్కసారి టంకారవం చేసిందంట అమ్మవారు. ఆ విల్లును ఇలా అన్నది. ఆ టంకారము చేసి జ్యాస్వనై పూరయామాస ధరణి గగనాంతరం. ఇలా అనేటప్పటికీ భూమి దివములు నిండిపోయిందట ఆ శబ్దం. ఇంతలో సింహం అలా గర్జన చేసింది, అదొక వైపు. ఇది రెండుగాక నినాదై భీషణై ఘంటాం. అప్పుడు అమ్మవారు ఒకసారి గంట ఇలా అన్నది. ఒక చేతిలో గంట ఉన్నది ఆమెకు. ఆ గంట ఇలా అనేటప్పటికీ మొత్తము భూదివమ్ములంతా అబ్బా ఏం శబ్దం అండి అలా అయిపోయిందట.
అంటే ఒకవైపు జ్యాస్వనము, ఆ వింటినారు శబ్దము, ఒకవైపు సింహము శబ్దము, ఒకవైపు ఘంటా శబ్దము. ఈ 3 శబ్దములే మొత్తము ఆ భూమి ఆకాశములు నిండిపోయాయి. ఒక్కసారి మోగిపోయిందట. ఈ 3ంటిని మించి అని ఒక్కసారి ఒక నినాదము చేసిందట అమ్మవారు. మొత్తం ఈ 3 శబ్దాల కన్నా మించిపోయిందట ఆమె శబ్దం. తం నినాదం ఉపసృత్య దైత్య సైన్యై చతుర్దిశం దేవీ సింహస్తథా కాళీ సరోషై పరివారితా. ఆ శబ్దము విని పరిగెడుతున్నారట రాక్షసులందరూ. అబ్బా, ఇదెక్కడి శబ్దం అండి, చెవులు పగిలిపోతున్నాయి. ఏతస్మిన్నంతరే భూప వినాశాయ సురద్విషాం భవాయ అమరసింహానాం అతివీర్యబలాన్వితాః బ్రహ్మేశ గుహ విష్ణూనాం. అమ్మవారి రూపం ఎలా ఉన్నది? బ్రహ్మ, ఈశ, గుహ అంటే కుమారస్వామి, విష్ణూనాం తథా ఇంద్రస్య చ శక్తయః శరీరేభ్యో వినిష్క్రమ్య. ఆమె శరీరములో ముందు ఒక్కొక్కటి ఇచ్చి ఆ రూపాలన్నీ కలిశాయి అమ్మవారిలో. ఇప్పుడు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. తద్వదేవ హి తచ్చక్తి అసురాన్ యోద్ధుమాయయౌ హంసయుక్త విమానాగ్రే సాక్షసూత్రకమండలు బ్రహ్మాణి ఆయాతా బ్రహ్మణ శక్తి బ్రహ్మాణి సాభిధీయతే. బ్రహ్మాణి అనే శక్తి ఆమె హంసయుక్తమైనటువంటి విమానము మీద కూర్చుని సా అక్షసూత్రము, ఆమె స్ఫటికమాల ఇలా తిప్పుతూ అమ్మవారు అలా బ్రహ్మాణీదేవి వచ్చిందట బయటికి. ఆయాత మాహేశ్వరి వృషారూఢ, ఆమెలో నుంచి మాహేశ్వరీదేవి ఒక ఎద్దు మీద కూర్చుని వచ్చిందట. త్రిశూలవరధారిణి మహాహివలయ, మొత్తం సర్పములున్నాయి ఆమె శరీరము నిండా. మహాహివలయా ప్రాప్త చంద్రరేఖా విభూషణ, భక్తులకేమో చంద్రరేఖాధారిణి ఆమె, దుర్మార్గులకేమో అహివిభూషణ. 2 రకాలుగా ఆమె కనపడుతూ ఉన్నది. కౌమారి శక్తి హస్తాచ, శక్తి అనే ఆయుధమును ధరించి కౌమారీదేవి మయూర వాహనము మీద వచ్చినది. కౌమారీ శక్తి ఆమె. యోద్ధుం అభ్యాయయౌ దైత్యాన్ అంబికా గుహరూపిణి, ఆ దైత్యులతో యుద్ధం చేయడానికి ఆమె కౌమారీదేవి అయి నెమలి వాహనము మీద వచ్చినది. కుమారీ పూజ అని చేస్తారు, మీ అందరికీ తెలుసు. కుమారీ పూజ శరన్నవరాత్రులలో కుమారి అష్టవర్షా భవేత్ కన్యా, 8 ఏళ్ళుంటే ఆమె కన్య. ఇలా ఒక్కొక్క వయస్సులో ఒక్కొక్క అమ్మవారిని కూర్చోబెట్టి పూజ చేస్తారు. అంటే స్త్రీ అంత సంపూజనీయురాలు భారతదేశములో. ప్రపంచానికి ఈ జ్ఞానమును సంస్కృతిని ప్రసాదించిన దేశము భారతదేశము. తథైవ వైష్ణవీ శక్తి గరుడోపరి సంస్థిత, గరుడ వాహనారూఢురాలై వైష్ణవీదేవి వచ్చి శంఖచక్ర గదాశార్ంగ ఖడ్గహస్త అభ్యుపాయయౌ. అలా శంఖచక్ర గదా ఖడ్గములతో చతుర్భుజములయందు 4 ఆయుధములను ధరించి వైష్ణవీ శక్తి వచ్చింది. యజ్ఞవారాహమతులం రూపం యా బిభ్రతో హరే, వారాహీదేవి వచ్చింది. వారాహీం బిభ్రతీ తనుం నారసింహీ, నృసింహదేవుని యొక్క శక్తి నారసింహీ స్వరూపిణి అయి సటాక్షేప క్షిప్త నక్షత్ర సంతతి. ఆమె వస్తూ ఉంటే వెంట్రుకలు ఇలా జూలు విదిలించిందట ఆ నారసింహీదేవి. ఇలా విదిలిస్తుంటే నక్షత్రాలన్నీ అటు ఇటు కదిలిపోతున్నాయట. అవి తగిలి ఇక్కడున్నవి అక్కడ, అక్కడున్నవి ఇక్కడ నక్షత్రాలు అయిపోతున్నాయట. క్షిప్త నక్షత్ర సంహతి. వజ్రహస్తా తథైవ ఇంద్రీ, వజ్రాయుధమును పట్టుకుని ఐంద్రీదేవి వచ్చినది. దేని మీద వచ్చింది ఆమె? గజరాజవు పరిస్థిత, ఐరావతము మీద వచ్చినది ఆమె. ప్రాప్త సహస్రనయన, 1000 కన్నులున్నది ఆ తల్లికి. తతః పరివృతస్తాభి ఈశానో దేవశక్తిభి హన్యంతాం అసురాహ శీఘ్రం మమ ప్రీత్యాహ చండికాం. నాకు త్వరగా వీళ్ళందరినీ సంహరించి ప్రీతిని కలుగజేయి అని చండీదేవి అంటోందట ఆమె. ఈ దుర్మార్గులందరినీ సంహరించు అంటే మనలో ఉన్నటువంటి కుండలిని శక్తి, ఏ దేవత సత్వమయ స్వరూపిణి అయిన దేవత ఉన్నదో ఇతర అసుర శక్తులనన్నింటినీ సంహరించి ఆమె నిలవాలి. అప్పుడు ఆ వ్యక్తి పురుషుడైనా స్త్రీ అయినా లోకోత్తరమైనటువంటి స్థితిని పొందుతారు. సాచాహ తతో దేవీ శరీరాత్తు నిష్క్రాంత అతిభీషణ చండికా శక్తి అత్యుగ్ర. చండిక అనే ఒక రూపం పుట్టిందట, చాలా భయంకరంగా ఉన్నది ఆమె. శివా శత నినాదిని,
ఒక 100 కొలది నక్కలు అరిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో అలా శివ అంటే నక్క, కొన్ని 100 కొలది నక్కలు ఆక్రందనం చేసినట్టుగా అలాంటి అరుపుతో బయటకు వచ్చిందట చండికాదేవి. వచ్చి సాచాహ ధూమ్రజటిలం, అక్కడ ఒక ఆయన కూర్చున్నాడు మహానుభావుడు. ఇలా రావయ్యా, అంత దుమ్ము బట్టి ఉంది జడలకన్నిటికీ, ఎప్పుడో యుగాల తపస్సు చేస్తూ ఉన్నాడు ఆయన. నువ్వు రా ఇక్కడ అన్నది. పాపం ఆయన వచ్చాడు మహానుభావుడు పిలవగానే. సాచాహ ధూమ్రజటిలం ఈశానం, ఎవరైనా సామాన్యుడా, పరమేశ్వరుడు, రావయ్యా అన్నది. వచ్చాడు ఆయన చేతులు కట్టుకుని. అపరాజిత, అమ్మవారు అపరాజితాదేవి. దూత, ఆయన్ని దూత అన్నది. అప్పుడప్పుడు భర్త దూతే అవుతాడు కదా, అందుకని దూత. త్వం గచ్చ భగవన్ పార్శ్వం శుంభనిశుంభయో, ఈ శుంభనిశుంభులనిద్దరున్నారు, నువ్వు అక్కడికి వెళ్ళు. ఏం చెప్తావు వెళ్ళి? ఏం లేదు, ఏమి భాష, ఏమి సుందరంగా చెప్తున్నది అమ్మవారు ఆజ్ఞ. అమ్మవారు ఎట్లా ఆజ్ఞాపిస్తుంది? త్రైలోక్యమింద్రో లభతాం, ఈ 3 లోకముల ఆధిపత్యము ఇంద్రుడికి వచ్చుగాక, ఇంద్రుడు 3 లోకముల ఆధిపత్యమును పొందుగాక. దేవాస్సంతు హవిర్భుజ, ఈ దుర్మార్గులు హవిర్భాగాలన్నీ తింటున్నారు కదా శుంభనిశుంభులు, ఇప్పటి నుంచి దేవతలకే అగుగాక హవిస్సులన్నీ కూడా. యూయం ప్రయాత పాతాళం, రాక్షసులందరూ మీరు పాతాళానికి వెళ్ళిపోండి. ఇది జీవితమిచ్చత, బతుకు మీద ఆశ ఉంటే, ప్రాణాలపై ఆశ ఉంటే మీరు పాతాళానికి వెళ్ళండి. బలావలేపాత్ అథ చేత్ భవంతో యుద్ధకాంక్షిణ, లేదు అహంకారముతో మేము చాలా బలవంతులము అని అనుకుంటారా వాళ్ళు, రండి రమ్మనండి. తదాగచ్చత తృప్యంతు మచ్చివాహ పిసితే నవః, ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. నాకు చుట్టూ సేవ చేస్తూ ఉన్నటువంటి నక్కలు 100 కొలది ఉన్నాయి. అవి హాయిగా మీ మాంసమును భోంచేస్తాయి. అంత యుద్ధానికి రావాలంటే గర్వంతో రండి. మచ్చివాహ పిసితే నవః యతో నియుక్తో దైత్యేన అని చెప్పు వెళ్ళి అని అన్నది. ఎప్పుడైతే అమ్మవారి చేత ఆయన ఇలా నియోగింపబడ్డాడో ఒక మంచి సందేశం ఇవ్వడానికి, శివదూతేతి లోకేస్మిన్ తతసాఖ్యాతిమాగత, శివుణ్ణి దూతగా చేసుకున్న తల్లి కాబట్టి అప్పటి నుంచి ఆమెను శివదూత అని పిలిచారు. ఆ దేవదేవిని శివదూత శివదూత అని పిలిచారు. శివుణ్ణంతటి వాణ్ణి దూతగా చేసుకున్న తల్లి అంటే అర్థమేమిటి? మనలో అమ్మవారు మేలుకొంటే మన మాట విననివాడు ఉండడు ప్రపంచములో. శివుడంటే సామాన్యుడా? ధూమ్రజటిలం ఈశానం అన్నాడు. భగవన్ అన్నది, మళ్ళీ మర్యాదకేమీ లోటు లేదు. భగవన్ స్వామి అన్నది. దూత, నీవు దూతగా వెళ్ళు అంటే ఏమిటి? పరమేశ్వరుడు ఓ మంచి మాట చెప్తాడు అప్పుడప్పుడు, మనకు వింటే బాగుపడతాం, లేకుంటే చెడిపోతాం. సాక్షాత్తు శివుడే మేల్కొల్పాడు. ఒరే చెడిపోతున్నవరా జాగ్రత్త అని చెప్పాడు. తేపి శ్రుత్వా వచో దేవ్యా సర్వాఖ్యాతం మహాసురా అమర్షాపూరితా జగ్ము ఎత్ర కాత్యాయనీ స్థిత. కాత్యాయని అనే శబ్దము వాడాడు. అందరికీ మోక్షం ప్రసాదిస్తుంది, వచ్చిన వాళ్ళందరినీ సంహరించేస్తుంది అమ్మవారు కాత్యాయనీదేవి. అక్కడికి వచ్చారు. శివుడు చెప్పినా వినకుండా వచ్చేశారు. శివ అంటే మంగళకారి, మేలు చేసేవాడు. మేలు చేసేవాడు. నేను నెత్తిన నోరు పెట్టుకొని మొత్తుకున్నానండి, వాడు వినకపోయా అంటుంటారు లోకంలో. ఆ నెత్తిన నోరు పెట్టుకుని మాట్లాడటం అన్నది ఇదే శివదూత. వాడు చెప్పానండి, చిలక్కు చెప్పినట్టు చెప్పానండి, చెవిలో ఇల్లు కట్టుకుని చెప్పానండి, వినకపోయా, ఇగో ఈ ప్రమాదం తెచ్చుకునే అంటుంటారు లోకంలో. అటువంటి శివుడు మంగళకారి. ఎవడో మిత్రుడి రూపంగా, గురువు రూపంగా ఎక్కడో సూచన చేస్తాడు. గ్రహించకుండా పోతే అంతే సంగతులు.